గత 5 సంవత్సరాల్లో ఎంత దుర్మార్గం అంటే, నిన్న జగన్ రెడ్డి మాటలు చూశాను, మొన్న చూశాను. దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు. ఒక సైకో మందులు వాడకపోతే మాటలు ఎలా వస్తాయో నిన్న కనపడ్డాయి. ఎందుకంటే 464 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు 37,555 క్యూసెక్కులు వరదొస్తే బుడమేరు కావచ్చు, పోలవరం రైట్ కెనాల్ కలిసే ప్రాంతంలో ఎప్పుడైనా సరే 37,555 క్యూసెక్కుల పైన వరద వస్తుందని మహానుభావుడు 464 కోట్లు ఇచ్చారు. 150 కోట్లు దగ్గర పనులు చేశాం. వీటిపిఎస్ వాళ్ళకి డబ్బులు కట్టాం, రైల్వే బ్రిడ్జెస్ కట్టి వాళ్ళకి డబ్బులు కట్టాం, జలవనరుల శాఖతో పనులు చేయించాం. 150 కోట్లు చేస్తే కౌలూరు దగ్గర, శాంతినగర్, కౌలూరు, అటు కొండపల్లి ఆ ప్రాంతాల్లో 2 పెద్ద బ్రిడ్జిలు నిర్మాణం చేశాం. 37,555 క్యూసెక్కులు పోవాలని. అట్లాగే ఇబ్రహీంపట్నం దగ్గర కూడా ఒక పెద్ద బ్రిడ్జ్ నిర్మాణం ప్లాన్ చేశాం. ఇవన్నీ కూడా పనులన్నీ కూడా క్యాన్సిల్ చేశాడు. 2019 అధికారంలో రాగానే పనులు క్యాన్సిల్ చేశాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టిన 150 కోట్లు తోడు ఇంకొక 300 కోట్లు ఖర్చు పెట్టుంటే ఇవాళ విజయవాడ నగరంలోకి వచ్చే బుడమేరు వరద ప్రవాహం మొత్తం బుడమేరు డైవర్షన్ ఛానల్లో ఇబ్రహీంపట్నం దగ్గర, పవిత్ర సంగమం దగ్గర కృష్ణమ్మలో కలిసేది. ఆ పనులు ఆపేయటం వల్ల ఆ రైల్వే బ్రిడ్జిలు పాతవి తీసేయపోవటం, అక్కడ బీటీపీఎస్ దగ్గర 1.5 మీటర్ డెప్త్ క్లియర్ చేయకపోవటం, ఆ తీసిన మట్టి డెబ్రిస్ తొలగించకపోవటం 5 ఏళ్ళు, అవన్నీ కూడా కలగలిపి అక్కడ ప్రవాహం ముందుకు జరక్క ఇక్కడ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి బుద్ధి జ్ఞానం ఉందండి ఎవరికన్నా, అన్నం తినేవాడు, గడ్డి తినేవాడు ఎవడన్నా ఆ గేట్ ఎక్కాలంటే 4-5 టన్నుల గేటు నువ్వు ఆయన ఎత్తి పరిగెత్తారండి, పారిపోతారండి. ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసావు, 2-3 సార్లు ఎమ్మెల్యేగా ఎలగబెట్టావు, ఎంపీగా ఎలగబెట్టావు జగన్ రెడ్డి. గేట్ ఎత్తి పారిపోయారా? 4-5 టన్నులు గేట్ ఎత్తేసి పారిపోతారా? ఇల్లు మునుగుద్దంట తమ్ముడు, ఇల్లు మునుగుద్దంట, గేట్ ఎత్తావంట, నువ్వు పారిపోయావంట. ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన దౌర్భాగ్యం వైసీపీ పార్టీ. ఒక్కసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఆలోచన చేసుకోండి. మీ దగ్గర పనిచేసిన వాళ్ళంతా కూడా ఒక ముఖ్యమంత్రి 5 ఏళ్ళు పనిచేసినాడు, గేట్ అంట ఎత్తేసంట పారిపోయారంట. ఈయన చూసి వచ్చాడు. ఆ ఇల్లు అంట చంద్రబాబు గారి ఇల్లు అంట ఇది అవుతాడు. అన్నం తినేవాడు మాట్లాడే మాట్లాడేది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అతను చేసిన తెలివి తక్కువ పనులు, మూర్ఖ పనులు, అహంకార పూరి పనులు. చంద్రబాబు నాయుడు గారు 464 కోట్లు ఇచ్చాడు. బుడమేరు డైవర్షన్ చాలా పనులు జరుగుతున్నాయి. ఆయన 150 కోట్లు ఖర్చు పెట్టాడు. నేనెందుకు చేయాలి? చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు వస్తుంది. మీరు చూడండి, నిన్న శాంతినగర్ చూసే ఉంటారు. బ్రిడ్జ్ కట్టాం, అప్రోచ్ రోడ్డు వేయలేదు, చౌకట్లు ఇలా అప్రోచ్ రోడ్డు ఇలా, పక్కన పాత బ్రిడ్జ్ ఉంది, కొత్త బ్రిడ్జ్ చూడండి. ఆ విధంగా ఆ పనులు నిర్లక్ష్యం చేయటం వల్ల ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఆ నీళ్లు బుడమేరు వరద ప్రవాహం ఇక్కడికి వచ్చింది. ఆ నీళ్ళని కూడా నిడమానూరు, ఎన్కేపాడు దగ్గర ఉన్న ఆ రెగ్యులేటర్స్ కావచ్చు, ఆ యూటీస్ కావచ్చు, అన్నిటి ద్వారా ఆ ప్రవాహం కొల్లేరు దాకా వెళ్ళాలి. ఇవన్నీ కూడా బుడమేరు డైవర్షన్ ఛానల్లో ఇవన్నీ కూడా ఛానలైజ్ చేయాలనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కష్టపడి అవన్నీ కూడా ఛానలైజ్ చేసి 464 కోట్లు ఇచ్చి దగ్గర 150 కోట్ల పనులు పూర్తయితే ఈ దుర్మార్గుడు, ఈ సైకో 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో ఆ పనులు పూర్తి చేయకపోవటం వల్ల విజయవాడ మహానగరానికి ఈ బుడమేరు వరద కష్టాలు వచ్చాయి. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇవన్నీ కూడా దీనికి పూర్తి బాధ్యత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, పనులు ఆపేయటం వల్ల, ఆపేసి క్యాన్సిల్ చేసి పక్కన పడేయటం వల్ల ఈ దురదృష్టకర సంఘటనలు జరిగాయి. ఏదైనప్పటికీ కూడా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వయసును లెక్క పెట్టకుండా, ఆయన ఆరోగ్యాన్ని కూడా సైతం లెక్క పెట్టకుండా 22 గంటల జేసీబీ నిలబడి తిరిగి ఇవాళ దగ్గర 5-6 రోజులు ఆయన వరద బాధితులను ఆదుకోవడం కానీ, పాలు, మంచినీళ్ళు, భోజన సదుపాయాలు, నిత్యావసర వస్తువులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ
వాటి దగ్గర నుంచి మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అందరూ కూడా కష్టాలు పనులు పనిచేస్తున్నారు. అట్లాగే బురద ఇంటికి వచ్చిన బురదను కూడా మరి ఫైర్ ఇంజిన్స్ కావచ్చు సిబ్బందిని పెట్టి శుభ్రం చేసే కార్యక్రమాన్ని బాధ్యత తీసుకున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీస్ ని పిలిపించి ఏ విధంగా సాయం అందించాలి, వాహనాల విషయంలో, బైక్స్ విషయంలో, కార్ల విషయంలో, ఈ ఇంటికి జరిగిన నష్టం విషయంలో వాటి మీద కూడా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అట్లాగే నిత్యావసర వస్తువులన్నీ కూడా పంపించాలని పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడి, అమిత్ షాతో గారితో మాట్లాడి కేంద్ర బృందాలను రప్పించి, కేంద్ర మంత్రులను రప్పించి ఈరోజు అన్ని కూడా ఈ వరద నష్టాలను చూపించి పెద్ద ఎత్తున వరద సహాయం కేంద్రం నుంచి కూడా రప్పించాలని కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తప్పకుండా ఇవాళ నిన్న అతను మాట్లాడిన మాటలు, సైకో మాటలు, పిచ్చి మాటలు అన్ని చూస్తూ ఉంటే ఎవరు క్షమాపణ చెప్పాలి, ఎవరు ముక్కు నేలకు రాయాలి? జగన్ రెడ్డి పనులు క్యాన్సిల్ చేసి దుర్మార్గాలు పాల్పడడం, అదేవిధంగా మరి మనం ప్రభుత్వం నియామకం చేసుకున్న కన్నయ్య నాయుడు గారు తుంగభద్ర బ్యారేజ్ దగ్గర కూడా ఆ గేట్స్ విషయంలో ఆయన మరి పూర్తిగా అక్కడ పనిచేసి వచ్చారు. వెంబటే చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వాన్ని నియామకం చేయటం, ఆయన మొన్న వచ్చి పర్యవేక్షణ చేసి వెళ్ళటం, మళ్ళీ ఆయన డైరెక్షన్లో ఇప్పుడు మరి కంపెనీ ప్రతినిధులు అంతా కూడా వచ్చి ఆ బోట్స్ని ఏ విధంగా ఎలా తీయాలి, ఈ కౌంటర్ వెయిట్స్ ఎలా తీస్తున్నారో అన్నీ కూడా మీరు చూశారు. మళ్ళీ అన్నీ కూడా రేపు కౌంటర్ వెయిట్స్ కూడా రాబోతున్నాయి. కన్నయ్య నాయుడు గారు కూడా రాబోతున్నారు. తప్పకుండా దగ్గరుండి ఇవన్నీ పర్యవేక్షణ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు ఇవన్నీ పర్యవేక్షణ చేస్తున్నారు.